నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం మాట్లాడుకోబోతున్నాం వివిధ రకాల డిస్క్ సమస్యల గురించి, మెడ పట్టేయడం, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పుల గురించి కూడా. సో వీటి గురించి వివరాలు అందించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ జ్యోతి ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు. ఈ బాధలతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే నేరుగా మాకు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. మాకు కాల్ చేయాల్సిన నెంబర్లు 04066660338. ఈ నెంబర్కి ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. హలో డాక్టర్ గారు. హలో అండి. చాలా మందిని చూస్తుంటాం మెడ పట్టేయటం, కీళ్ళ నొప్పులతో బాధపడటం, లేకపోతే నడుము పట్టేయటం, డిస్క్ సమస్యలు. ఈ డిస్క్ సమస్యల కారణాలు ఏంటంటే? సో ఈ డిస్క్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇదివరకు కాలంలో చూసుకున్నట్లయితే ఇవి బాగా తక్కువ ఉండేది. ఈ మధ్య బాగా ఈ ప్రాబ్లమ్స్ అనేటివి డిస్క్ ప్రాబ్లం కానివ్వండి ఆర్ ఏదైనా జాయింట్ ప్రాబ్లం కానివ్వండి, ఇది ఎక్కువ రావడానికి గల కారణాలంటే మనకి ఏదైతే లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటున్నాయో, అంటే ఎక్కువగా ఒక దగ్గర కూర్చొని పని చేయడం కానివ్వండి ఆర్ శారీరక శ్రమ అనేది తగ్గిపోవడము, ఈవెన్ ట్రావెలింగ్ అనేది కూడా లాంగ్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేయడం కానివ్వండి ఆర్ ఒత్తిడి అనేది బాగా ఎక్కువ ఉండడం వాళ్ళలో ఈ డిస్క్ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటామండి. సో ఈవెన్ దీంతో పాటు ఏదైతే ఆహారం ఉంటుందో, అంటే మనకి జంక్ ఫుడ్స్ కానివ్వండి ఆర్ ప్రిజర్వేటివ్స్ ఏవైతే ఉంటాయో, అంటే నిల్వ ఉండే పదార్థాలు ఇవి ఎక్కువగా తీసుకోవడము, దాంతోపాటు కాల్షియం కానివ్వండి, విటమిన్ డి ఇవి తగ్గడము, ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే జనరల్గా ఇలాంటి బోన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, డిస్క్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, జాయింట్ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయి. ఎస్, ఇంతకుముందు ఇలాంటి సమస్యలు ఒక ఏజ్ దాటిన వాళ్ళలో మాత్రమే చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు చిన్న వయసులో ఉన్న వాళ్ళలో కూడా చూస్తున్నాం. దానికి లైఫ్ స్టైలే కారణం అంటారు? డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏవైతే ఉంటాయో ఇందులో ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదివరకు కాలంలో ఏంటంటే 40 years పైన ఉండే వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది కామన్గా చూసేవాళ్ళము. కాకపోతే ఈ ప్రాబ్లం నుంచి ఇప్పుడు 20+ ఉన్న వాళ్ళు కూడా బాగా ఎక్కువ సఫర్ అవుతున్నారు. సో ఇది ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి తీసుకున్నట్లయితే, దాంతోపాటు డైట్ సరిగా తీసుకోలేకపోవడం కానివ్వండి, విటమిన్ డి డెఫిట్ ఉండడము, ఈవెన్ ఇదివరకు ఎక్కువగా అంటే ఒక దగ్గర కూర్చొని పని చేయడం కానివ్వండి, ఈవెన్ డ్రైవర్స్లో కానివ్వండి, టైలరింగ్ చేసే వాళ్ళలో కానివ్వండి ఆర్ వ్యవసాయం చేసే వాళ్ళలో ఏంటంటే శారీరక ఒత్తిడి అనేది బాగా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ వంగి పని చేయడము, ఈవెన్ కూలి పని చేసే వాళ్ళలో కూడా ఎక్కువగా బరువులు అనేటివి మోయడము. సో ఇలాంటి ఫిజికల్ ఎగ్జర్షన్ ఎక్కువ జాబ్స్ ఎవరైతే ఉంటారో వాటిలలో కూడా ఈ డిస్క్ అనేటివి నార్మల్గా ముందుకు తొలగడం కానివ్వండి, దానివల్ల నరాలు ఏవైతే ఉంటాయో అవి బాగా ప్రెషర్కి గురి అయ్యి అక్కడ పెయిన్ అనేది కామన్గా చూస్తుంటాము. ఆర్ ఇదివరకు ఎప్పుడైనా ఇంజరీ అంటే ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు కానివ్వండి, యాక్సిడెంట్స్ కానివ్వండి, ఫ్రాక్చర్స్ కానివ్వండి, ఇలాంటి కండిషన్స్లో కూడా ఇలాంటి డిస్క్ సమస్యలు అనేటివి కామన్గా చూస్తుంటాము. దీంతోపాటు కొంతమందికి ఏంటంటే ఈవెన్ ఈ బ్యాక్ పెయిన్, దాంతోపాటు బాగా వెయిట్ లాస్ అనేది అవ్వడము, అంటే బరువు అనేది కోల్పోతుంటారు, దాంతోపాటు ఆకలి అనేది తగ్గడం కానివ్వండి, ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఇవి జనరల్గా టీబీ ఆర్ క్యాన్సర్ లాంటి కండిషన్స్లో కూడా కొన్నిసార్లు చూడొచ్చు. దీంతోపాటు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అంటే లైక్ ఎక్కడైతే శరీర రోగ నిరోధక వ్యవస్థ అనేది తగ్గిపోవడము, అట్లాంటి కండిషన్స్లో ఏవైతే ఉంటాయో ఈ అంకాలోజింగ్ స్పాండిలైటిస్ లాంటి కండిషన్స్ కానివ్వండి ఆర్ రుమాటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్ కానివ్వండి, ఇందులో ఈ బ్యాక్ పెయిన్ కానివ్వండి, మెడ నొప్పి కానీ ఆర్ ఈవెన్ జాయింట్ పెయిన్స్ అనేది బాగా ఎక్కువగా కామన్గా చూస్తుంటామండి. కాల్ ఉన్నారండి లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న గారు మాట్లాడండి. హలో. హలో, నమస్తే అమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటో. నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి. నాకు కొన్ని రోజుల నుంచి మోకాలు నొప్పి వస్తుందండి. ఓకేనమ్మా. రైట్ సైడ్, అంటే 2 కాళ్ళు లేదు మేడం గారు, ఒకటే కాలు నొప్పి అనమాట. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందన్నారు నొప్పి? అది ఎన్ని సంవత్సరాలు కాదండి, జస్ట్ ఒక 2 months నుంచి వచ్చిందండి. అది ఏంటంటే నేను ఒక లాంగ్ నడవటం వల్ల ఒక 30 kilometers పాదయాత్ర చేయడం వల్ల అప్పుడు స్టార్ట్ అయిందండి పెయిన్ వచ్చేసి. ఓకేనమ్మా. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? నా ఏజ్ వచ్చేసి 38 years మేడం. 38 అమ్మా. ఓకే, వెయిట్ ఎంత ఉంటుంది ఆల్మోస్ట్? వెయిట్ నేను 62 kgs ఉన్నానండి, 63. ఓకేనమ్మా. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ ఫీమేల్స్లో కనుక చూసుకున్నట్లయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి బాగా ఎక్కువగా ఉండడం, ఈవెన్ కొంతమందిలో ఏంటంటే 35+ ఇలాంటి కాల్షియం కానివ్వండి, విటమిన్ డి తగ్గడం వల్ల అక్కడ మోకాలలో ఏదైతే గుజ్జు ఉంటుందో, అంటే కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో కానివ్వండి, ఆయిల్ కానీ జిగురు కానీ ఇలాంటిది తగ్గడం వల్ల అక్కడ పెయిన్ అనేది ఇనీషియల్గా ఫస్ట్ ఒక మోకాల నుంచి స్టార్ట్ అవ్వడం. సో ఇదివరకు కూడా మీరు హిస్టరీ అని చెప్పారు, ఎక్కువ అంటే లైక్ పాదయాత్ర అనేది చేశారు, దాన్ని బట్టి అక్కడ బాగా పెయిన్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. సో అక్కడ నుంచి ఏంటంటే మీకు పెయిన్ అనేది ఇనిషియల్గా మెడిసిన్స్ తీసుకున్నప్పుడు రిలీఫ్గా ఉంటుంది, కాకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ 40 years తర్వాత కూడా ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే బాగా అరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇనీషియల్గానే 2 months నుంచే ఉంది అంటున్నారు కంప్లైంట్స్, కాబట్టి మీకు హోమియో మెడిసిన్స్ అనేటివి ఈ స్టేజ్లో కనుక ఇచ్చినట్లయితే డెఫినెట్గా ఏదైతే కార్టిలేజ్ లాస్ ఉందో అది డెఫినెట్గా రిపేర్ అవుతూ, ఈవెన్ ఆయిల్ కానీ జిగురు కానివ్వండి అదంతా క్రియేట్ అవ్వడానికి, దాంతోపాటు నొప్పి ఏదైతే ఉందో అది కూడా తగ్గడానికి మెడికేషన్స్ అనేది ఇస్తారు. ఫస్ట్ ఏంటంటే ఒక మోకాల్లో నొప్పి అనేది స్టార్ట్ అవ్వడం, ఇనీషియల్గా దాని మీద వెయిట్
వెయిట్ ఎక్కువ పడడం వల్ల సెకండ్ మోకాలు అనేది కూడా ఎక్కువగా అఫెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. సో ఇనీషియల్ స్టేజెస్లోనే ఈ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి స్టార్ట్ చేసుకోవడం డెఫినెట్గా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అసలు డిస్క్ సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి? సో డిస్క్ అనేటివి ఏంటంటే ఈ వెనపూసల మధ్యలో ఉండే చిన్న మెత్తటి రబ్బర్ లాగా మటీరియల్ని మనము డిస్క్ అని అంటాము. సో ఇవేంటంటే మెడభాగంలో ఉండే ప్రాబ్లమ్ని అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటాము. ఒకవేళ అక్కడ డిస్క్లో ఏదైనా ప్రాబ్లం అంటే తేడా రావడం కానివ్వండి, ముందలకి జరగడం కానివ్వండి, ఆర్ ఇదివరకు స్లిప్ డిస్క్ కండిషన్ కానీ ఆర్ డిస్క్ హర్నియేషన్, ఇలాంటి టైప్స్ అనేటివి ఉంటాయి. సో మెడభాగంలో ఎక్కువగా ఉండే కండిషన్స్ని మనం అక్కడ సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటాము. నడుము రీజన్లో ఒకవేళ డిస్క్లో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వీటిని మనము లంబార్ స్పాండిలోసిస్ అని అంటాము. సో జనరల్గా బేసిక్గా మనం తీసుకున్నట్లయితే ఎక్కువగా ఒక దగ్గర కూర్చొని పనిచేసే వాళ్ళలో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అందులో ఏంటంటే మెడభాగంలో ఉన్న డిస్క్ల అరుగుదల కానివ్వండి, విటమిన్ డి కానీ కాల్షియం కానివ్వండి తగ్గడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూస్తుంటాము. ఇందులో పెయిన్ అనేది ఎట్లా ఉంటుందంటే మెడ దగ్గర ఉంటూ దాంతోపాటు ఆ పెయిన్ పాకుతుంది. అంటే రేడియేటింగ్ షోల్డర్స్ అంటే జబ్బలకి కానివ్వండి, ఛాతీ జబ్బ, ఈవెన్ హెడ్కి కానివ్వండి ఆర్ చేతులకి కూడా రేడియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఈవెన్ తిమ్మిర్లు బాగా ఉండడము, స్పర్శ కోల్పోవడము, సుదులతో పొడిచినట్టుగా ఉండడం, మొద్దుబారినట్టుగా ఉండడం, ఇలాంటి కంప్లైంట్స్ అనేది ఇనీషియల్గా నోటీస్ చేస్తూ ఉంటారు. మెల్లమెల్లగా సివియర్ అయ్యేసరికి కొంతమందికి ఏంటంటే ఈవెన్ సడన్గా లేసేటప్పటికి వీళ్ళకి కళ్ళు తిరగడం కానివ్వండి, వామిటింగ్ లాగా సెన్సేషన్ ఉండడము. సో ఇవన్నీ సర్వైకల్ స్పాండిలోసిస్ కేసెస్లో చూస్తూ ఉంటామండి. స్టేజెస్ ఎలా ఉంటాయండి? సో ఇనీషియల్గా ఏంటంటే కొన్ని కేసెస్లో ఏంటంటే మైల్డ్ డిస్క్ బల్జ్ అనేది ఉంటుంది. సో మైల్డ్ డిస్క్ బల్జ్ అన్నప్పుడు అక్కడ ఏంటంటే ప్రెషర్, నర్వ్ ఏదైతే ఉంటుందో అది ప్రెషర్కి గురయ్యి ఎక్కడి వరకు అయితే నర్వ్ సప్లై చేస్తుందో అక్కడి వరకు పెయిన్ రావడము, ఈవెన్ ఇనీషియల్గా తిమ్మిరి కానివ్వండి, సుదులతో పొడిచినట్టు ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటుంది. సో దీనికి ఇంకా నెగ్లెక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ఇదేంటంటే డిస్క్ బల్జ్ ఏదైతే ఉంటుందో అది ప్రొలాప్స్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవేంటంటే ఇనీషియల్గానే తెలిసినప్పుడే మినిమం ప్రాబ్లం ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా సర్జరీ కూడా అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్, చాలామంది చెప్తుంటుంటారు సర్జరీకి డాక్టర్లు చెప్తున్నారు, ఇతర వైద్య విధానాల్లో అని చెప్తుంటుంటారు. కానీ హోమియోపతిలో వచ్చేసరికి పూర్తిగా సర్జరీ అవసరం లేకుండా వీటిని తగ్గించే అవకాశం ఉంటుందండి? డెఫినెట్గా అండి. ఇక్కడ ఏంటంటే కొన్ని సర్జికల్ కేసెస్ కూడా ఏంటంటే మనకి 80 to 90% కేసెస్ ఏవైతే ఉంటాయో మన హోమియోపతిక్ మెడిసిన్స్తోని డెఫినెట్గా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెడిసిన్స్ అనేది ఎట్లా అంటే మీ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అంటే అడ్వాన్స్డ్ జర్మన్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడం వల్ల అక్కడ వెనపూస ఏదైతే ఉంటుందో అది దృఢంగా ఉంచుతూ నాట్ ఓన్లీ డిస్క్ కానివ్వండి, దాంతోపాటు స్పైనల్ నర్వ్స్ కానివ్వండి ఆర్ మసిల్స్, కీళ్ళు కానీ కండరాలు కానివ్వండి ఆర్ మసిల్స్ ఏవైతే ఉంటాయో అవి వాటిని దృఢంగా ఉంచుతూ మీకు ఈవెన్ ఎక్కువగా అంటే లైక్ సర్జరీ కొన్ని మూమెంట్స్ అనేటివి ఉంటుంది, డైలీ ఎక్సర్సైజెస్ అవి సజెస్ట్ చేస్తూ డైటరీ అడ్వైసెస్ అనేది కరెక్ట్గా ఇచ్చినట్లంటే ఇలాంటి సర్జికల్ కేసెస్ కూడా డెఫినెట్గా పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటుంది ఆర్ ఈవెన్ డీలే చేసే కూడా అవకాశం ఉంటుంది. ఈవెన్ కొంతమంది ఏంటంటే సర్జరీ అయిన తర్వాత కూడా, ఎందుకంటే మల్టిపుల్ డిస్క్ బల్జ్ లాంటి కేసెస్లో ఏంటంటే కొన్నిసార్లు కాంప్లికేషన్స్ ఉండడం వల్ల అవి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో కూడా డెఫినెట్గా హోమియోపతిక్ మెడిసిన్స్తోని ఇవి కంట్రోల్లోకి తెస్తూ ఈవెన్ సర్జరీ అనేది అవాయిడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరో కాల్ ఉన్నారండి, రోహిత్ హైదరాబాద్ నుంచి. రోహిత్ గారు మాట్లాడండి. హలో 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 నాకు వెన్నుబొక్క బాగా నొప్పి లేస్తుంది. ఓకేనండి, ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు ఈ ప్రాబ్లం? హలో 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 4 days. ఎన్ని రోజుల నుంచి ఉందండి మీకు ఈ ప్రాబ్లం? 1 week బ్యాక్. ఓకేనండి, ఇది వరకు ఎక్కడైనా పడడం కానివ్వండి, ఏం పని చేస్తుంటారు మీరు? ఓకే, సో జస్ట్ 1 week బ్యాక్ ఉంది అండ్ బ్యాక్ ఏక్ ఉంది అంటున్నారు. సో మేబీ ఎగ్జర్షన్ వల్ల అంటే ఎక్కువ ఒక దగ్గర కూర్చోవడం వల్ల కానివ్వండి ఆర్ ఏదైనా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల ఈ 1 week బ్యాక్ అనేది పెయిన్ వస్తుంది. సో ఇది మళ్ళీ రీకర్ అయితే డెఫినెట్గా ఒకసారి మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి బ్రాంచ్కి సంప్రదించండి. తగినంత టెస్టులు కానివ్వండి ఆర్ మెడికేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్గా తగ్గే అవకాశం ఉంటుంది. మరో కాల్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు హలో మాట్లాడండి. హలో 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 మేడం గారు చెప్పండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. అదే బ్యాక్ పెయిన్ మేడం బాగా ఎక్కువగా ఉంది. బ్యాక్ పెయిన్ ఉందండి? ఓకే ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉంది ప్రాబ్లం మీకు? 2-3 years నుంచి వస్తుందండి. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత అండి? 42 అండి. ఓకే, ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించారా, టెస్ట్లు ఏమైనా చేయించారా దీని గురించి? చేయించలేదండి. చిన్న ఏమంటే
చిన్న 5 years 6 years ఆ టైంలో ఒకసారి వెన్నుపోసు ఉంటుంది కదండి. ఓకే దీనికి అప్పుడు ఆ టైంలో ఆపరేషన్ చేసి నీరు అనేది తీసేటండి, వాటర్ తీసేటండి. ఓకే ఓకేనండి. ఓకే, దాని తర్వాత టెస్టులు మళ్ళీ ఏమైనా చేయించారా? మళ్ళీ వాపు అనేది వస్తుందా లేదా చూసుకున్నారా? ఏం చేయించలేదు. ఓకే, 5 years బ్యాక్ ఇది ఆపరేషన్ జరిగిందండి మీకు? ఏమండి 5 years అయిందండి ఆపరేషన్ జరిగి? అదే కాదండి, నా వయసు అప్పుడు 5 years చిన్నపిల్లాడప్పుడు జరిగిందండి. ఓకే ఓకే, మీ ఏజ్ 5 years ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఉండింది. ఓకేనండి. సో ఏం పని చేస్తుంటారు మీరు? నేనైతే బిజినెస్ చేస్తానండి. కాకపోతే మధ్యలో ఒక 2-3 years బ్యాక్ కూర్చునేవాడిని, ఎక్కువగా గ్యాంబ్లింగ్ ఆడేవాడిను. అలా కూర్చోవటం, తర్వాత ఈ బైక్ మీద కొంచెం తిరుగుతుంటాం అండి, పాడి అండ్ రైస్ బిజినెస్ చేస్తుంటాం. అవి ఎక్కువైపోయి స్ట్రెస్ ఎక్కువైపోయి వచ్చిందా, లేకపోతే చిన్నప్పుడు ప్రాబ్లం వల్ల వచ్చిందా ఏమనేది తెలియటం లేదండి. యా ఓకేనండి. సో ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ ఉంది అని అంటున్నారు, బిజినెస్ ఉంది కాబట్టి ఎక్కువగా ట్రావెలింగ్ అనేది చేయడం కానివ్వండి, ఎక్కువగా కూర్చొని లేవడం అనేది, సడన్గా లేవడము, ఇలాంటి మూమెంట్స్ చేయడం వల్ల అక్కడ డిస్క్ ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రెషర్ క్రియేట్ అవ్వడము, దాంతోపాటు డిస్క్ బల్జ్ లాంటి కేసెస్ అనేది కామన్గా చూస్తుంటాము. సో ఇనీషియల్గా ఏంటంటే మీకు మీ దగ్గరలోనే హోమికేర్ ఇంటర్నేషనల్కి సంప్రదించండి. డెఫినెట్గా ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎంతవరకు ఉంది, దాంతోపాటు ఈ పెయిన్ అనేది రేడియేట్ అవుతుందా లేదా, ఆర్ సయాటిక్ నరం ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది చూసుకుంటూ కూడా మీకు మెడికేషన్ అనేది ఇస్తారు. ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్. మరో కాల్ ఉన్నారండి, రాజు కర్నూలు నుంచి. రాజు గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. హలో హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. మేడం అది ఆస్టియోఫైట్స్ మేడం, 34237 ఆస్టియోఫైట్స్ అని చెప్పారు మేడం. ఓకే, చాలా ఇబ్బందికరంగా ఉంది మేడం. అంటే నార్మల్ లైఫ్ కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది. హోమియో ట్రీట్మెంట్ ఒక 1 year వాడాను మేడం, ఎటువంటి మార్పు ఏం లేదు. మరి ఆస్టియోఫైట్స్ అంటే మరి ఏమైనా ఆపరేషన్ చేయించమంటారా మేడం, లేదంటే టాబ్లెట్స్ అది పూర్తిగా తగ్గే అవకాశం ఉన్నా కొద్దిగా సలహా ఇవ్వండి మేడం. ఎందుకంటే చాలా మంది డాక్టర్ కలిసారు మేడం. ఓకేనండి. హైదరాబాద్ లో హోమియో కూడా వాడాను మేడం అందుకు. ఓకే, అయితే మెడ నొప్పులు అంటే మెడ నొప్పులు ఉన్నాయా లేదంటే నడుము నొప్పి ఉందండి? మేడం నొప్పి మేడం, 34237 మేడం. 34237. ఓకే ఓకేనండి. సో ఈ ప్రాబ్లం అనేది మీకు ఎన్ని రోజుల నుంచి ఉంది? ఒక 6 months పైన ఉంటుంది మేడం. ఆస్టియోఫైట్స్ అని చెప్పారు మేడం, ఆస్టియోఫైట్స్. యా ఓకేనండి. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 40 మేడం. ఓకే ఓకే. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ వెనపూసలు ఏవైతే ఉంటాయో అవి బాగా అరిగిపోవడం వల్ల, అక్కడ డీజనరేషన్ ఉండడం వల్ల కానివ్వండి, అక్కడ చిన్న చిన్న పీసెస్గా మారుతుంటాయి. సో దాన్నే మనము ఆస్టియోఫైట్స్ అని అంటాము. సో ఈ ఆస్టియోఫైట్స్ వల్ల కానివ్వండి, ఈ 2 వెనపూసల మధ్యలో ఉండే డిస్క్ మీద కానివ్వండి, ఆర్ పక్కన ఉన్న నరాలు ఆర్ మసిల్స్ మీద ఏదైతే ఉందో ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. సో దీంతో పాటు ఏంటంటే మీకు హోమియో మెడికేషన్ ఏదైతే ఉంటుందో డెఫినెట్గా ఇక్కడ అడ్వాన్స్డ్ జర్మన్ మెడిసిన్ అనేది ఇవ్వడం వల్ల, అక్కడ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, దాంతోపాటు కాల్షియం సప్లిమెంట్స్ కానివ్వండి, ఆర్ ఏవైతే డైలీ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి సజెస్ట్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల, అంటే ఈ నెక్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఒకసారి అయితే మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఏదైతే టెస్ట్లు అంటే ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే చేయించారో, ఎక్స్రే కానీ ఎంఆర్ఐ రిపోర్ట్స్ అనేది తీసుకుపోండి. ఆస్టియోఫైట్స్ అనేది ఏ లెవెల్స్లో ఉన్నాయి అవన్నీ చూస్తూ మీకు మెడికేషన్ అనేది ఇస్తారండి. డాక్టర్, ఈ లంబార్ స్పాండిలోసిస్ అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి? యా, సో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే జనరల్గా మనం ఇదివరకు చూసినట్టు మెడ నొప్పి అని అంటుంటాము. లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటంటే నడుము రీజన్లో ఏదైతే వెనపూసలు ఉంటాయో వాటి మధ్యలో డిస్క్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని మనం లంబార్ స్పాండిలోసిస్ కానివ్వండి ఆర్ స్పైనల్ ఆర్థరైటిస్ అని కూడా అంటాము. సో ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే పెయిన్ అనేది కొంతమందికి నడుము రీజన్లో ఉంటూ, దాంతోపాటు పక్కన రేడియేట్ అవుతూ, అంటే నడుముకి నుంచి కింద కాళ్ళ వరకు కానివ్వండి పెయిన్ అనేది పాకడము, దాంతోపాటు సూదులతో పొడిచినట్టు ఉండడము, కొంతమందికి స్పర్శ అనేది లేకపోవడము, ఈవెన్ తిమ్మిరి బాగా ఎక్కువ ఉండడము, ఒకే వైపు ఉండొచ్చు, మళ్ళీ 2 కాళ్ళలో ఈ తిమ్మిరులు అనేది ఉండొచ్చు. ఈ డిస్క్ ప్రాబ్లం కనుక ఇంకా సివియర్ అయితే కానివ్వండి, ఈ సైటిక్ నరం ఏదైతే ఉంటుందో మన బాడీలో లాంగెస్ట్ నర్వ్ అనేది చూస్తుంటాం. సో ఈ సైటిక్ నరం మీద ఒత్తిడి క్రియేట్ చేయడం వల్ల అక్కడ సైటికా లాంటి కండిషన్స్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఇంకా సివియర్ కేసెస్లో ఏమవుతుందంటే అక్కడ మలమూత్ర విసర్జన అనేది కూడా కోల్పోతుంటారు కొంతమంది పేషెంట్స్ అనేది. సో ఇలాంటిది ఏంటంటే ఇనీషియల్గానే అక్కడ తిమ్మిరి కానివ్వండి పెయిన్ అనేది స్టార్ట్ అయినప్పుడే డెఫినెట్గా మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఇలాంటి ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి అవాయిడ్ చేయగలుగుతారు.
ఇతరత్ర ఏదైనా అనారోగ్య థైరాయిడ్ లాంటి సమస్యలు కూడా దీనికి కారణమయ్యే అవకాశం ఉంటుందండి. ఎస్ అండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వీటితో పాటు థైరాయిడ్ కానివ్వండి, ఆర్ షుగర్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, ఆర్ ఈవెన్ కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ ప్రాబ్లమ్స్కి ఏంటంటే డ్యూరేషన్ అనేది కొంచెం కాలం అనేది ఎక్కువ పట్టచ్చు. కాకపోతే ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా వీటితో పాటు థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి కానివ్వండి, ఆర్ షుగర్ ఏవైతే ఉంటుందో అది లెవెల్స్ అనేది కంట్రోల్లోకి పెడుతూ, ఈ పెయిన్ కానివ్వండి, తిమ్మిరి కానివ్వండి, ఇలాంటి డిస్కంఫర్ట్ సెన్సేషన్ ఏదైతే ఉంటుందో డెఫినెట్గా అది ఫస్ట్ కంట్రోల్లోకి తెస్తూ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్గా అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. హోమియో కేర్ ఇంటర్నేషనల్లో వీటికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు అంటే చికిత్స విధానం ఏ విధంగా ఉంటుంది? ఎస్. సో ఇక్కడ ఏంటంటే హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మనకి ఏంటంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ని బట్టి, అంటే పేషెంట్ యొక్క శారీరక లక్షణాలు దాంతోపాటు మానసిక లక్షణాలు, కొంతమందికి ఏంటంటే స్ట్రెస్ ఉండడం వల్ల ఈ పెయిన్ సివియారిటీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా ఏదైనా రీజన్ ఉందా లేదా అనేది చూసుకుంటూ దీని బేసిక్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం. అంటే కొంతమందికి ఏంటంటే యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ కండిషన్స్, అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది ఉంటుంది. ఇందులో రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది తగ్గడం వల్ల అక్కడ బాడీ యొక్క వ్యతిరేకంగానే ఈ ఆటో యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో ఇవి తయారవ్వడము, దీనివల్ల వెనపూస అనేది దెబ్బతినడం అనేది చూస్తుంటాము. సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది బూస్టప్ చేస్తూ ఆర్ రెసిస్టెన్స్ పవర్ అనేది పెంచుతూ, స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆర్ వెన్నపూసలు ఏవైతే ఉంటాయో అవి దృఢంగా ఉంచుతూ, దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న నర్వ్స్ కానివ్వండి, నరాలు కానివ్వండి, ఆర్ మసిల్స్ కీళ్ళు కండరాలు కానివ్వండి, ఇవన్నీ దృఢంగా ఉంచడానికి మెడికేషన్, దాంతోపాటు సరైన డయట్ అండ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ సజెస్ట్ చేయడం వల్ల పేషెంట్ అనేది మెల్లమెల్లగా ఏదైతే కండిషన్ ఉంటుందో దాని నుంచి పూర్తిగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుందండి. మరో కాల్ ఉన్నారండి, భాష బిహెచ్ఎల్ నుంచి. భాష గారు మాట్లాడింది. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు స్పాండిలైటిస్ ఉంది మేడం 3 సంవత్సరాల నుంచి. ఓకేనండి. నడుము భాగంలో కూడా నొప్పి వస్తుంది. ఓకే. నడుస్తుంటే ఒక లెఫ్ట్ లెగ్ మొద్దు బారుతుంది మేడం. లెఫ్ట్ లెగ్ అండి. ఓకే. అవును మేడం. ఓకేనండి. ఏజ్ ఎంత అండి మీది ఇప్పుడు? నాది 53 మేడం. 53. ఓకే. ఏం పని చేస్తుంటారు మీరు? నాది బిజినెస్ మేడం. ఓకేనండి. సో జనరల్గా ఏంటంటే 40+ తర్వాతనే ఈ వెనపూసలు కానివ్వండి ఇవి అరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో దీంతో పాటు ఏంటంటే సరైన కాల్షియం డయట్ కానివ్వండి, విటమిన్ డి అనేది సరిగా అందకపోవడం వల్ల అక్కడ డిస్క్ సమస్యలు అనేటివి వస్తుంటాయి. సో 53 ఏజ్ అని అంటున్నారు. దాంతోపాటు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అంటే లైక్ థైరాయిడ్ కానీ, బీపీ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ సివియర్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇనీషియల్గానే పెయిన్ ఉందని అంటున్నారు కాబట్టి ఇది 1 లెగ్కే మీకు పాకడం అనేది ఉంది. సో కొంతమందికి ఏంటంటే ఈవెన్ తిమ్మిరి రావడము, దీంతో పాటు ఏంటంటే బాగా పెయిన్ అనేది ఉండడము, కాళ్ళు అనేది నరం అనేది లాగినట్టుగా ఉండడం. సో ఇనీషియల్గా మీకు పెయిన్ ఏదైతే ఉందో దాంతో రిలీఫ్ పొందుతూ ఈ తిమ్మిరి కానివ్వండి ఇవి తగ్గిస్తూ పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఒకసారి అయితే పాత రిపోర్ట్స్ ఏవైనా లైక్ ఎక్స్రే కానివ్వండి, ఎంఆర్ఐ అనేది తీసుకొని దగ్గరలో ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్కి సంప్రదించండి. డెఫినెట్గా దీని గురించి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ లేదంటే స్టెరాయిడ్స్ వాడుతూ నిర్లక్ష్యం చేస్తుంటుంటారు. పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి కూడా వాడుతూ ఒకవేళ ఎక్కువ కాలం పెయిన్ కిల్లర్స్ వాడితే వీటి గురించి ఎలాంటి విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? ఎస్ అండి. సో కొంతమంది ఏంటంటే ఇనీషియల్గానే ఈ ప్రాబ్లమ్స్ అనేది డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవ్వగానే ఏంటంటే అక్కడ పెయిన్ అనేది ఉంటుంది. సో అప్పుడప్పుడే ఆ పెయిన్కి రిలీఫ్ పొందడానికి ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అనేది వేసుకుంటుంటారు. కాకపోతే ఏంటంటే అది రెగ్యులర్గా ఆ ఇంటేక్ అనేది తీసుకోవడం వల్ల ఒకవేళ ఇయర్స్ తరబడి ఆ పెయిన్ కిల్లర్స్ అనేది కంటిన్యూస్గా వాడడం వల్ల డెఫినెట్గా అదర్ ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది ఇనీషియల్ స్టేజెస్లోనే ఉన్నప్పటికీ ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఈ ప్రాబ్లం అయితే ఉందో ఇది ఈవెన్ నార్మల్ కంటే బాగా ఎక్కువ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లోనే మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు వీళ్ళకి ఏంటంటే ఆ పెయిన్ అనేది మెల్లగా నార్మల్కి తెస్తూ ఈవెన్ ఇలాంటి నర్వ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏవైనా ఉన్నా కూడా వాళ్ళకి పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఈవెన్ సర్జరీకి దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఇతర చికిత్సా విధానాలతో పోల్చుకుంటే హోమియోపతి ఎంతవరకు సురక్షితం అని చెప్పుకోవచ్చు? సో హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి మనకి ఏంటంటే ఇవి 100% సేఫ్ ఉంటాయి. ఈవెన్ ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ మెడిసిన్స్ అనేటివి సూట్ అవుతాయి. దీనివల్ల రియాక్షన్స్ రావడం కానివ్వండి ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి అసలే ఉండవు. సో ఇనీషియల్గా ఏంటంటే అక్కడ ఇమ్యూనిటీ అంటే రెసిస్టెన్స్ పవర్ ఏదైతే ఉందో అది పెంచుతూ దాంతోపాటు మిగతా ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రూట్ నుంచి తీసే అవకాశం ఉంటుంది. ఇంకా మళ్ళీ సఫర్ కాకుండా ఈవెన్ కొంతమంది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ కానివ్వండి ఇవి వాడుతుండగా ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఏంటంటే అక్కడ టోటల్ క్యూర్ అనేది ఇక్కడ మనకి టెంపరీ కాకుండా పర్మనెంట్ క్యూర్ అనేది కనిపిస్తుంది. అధిక బరువుతో
ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారు. Yes, అలాంటి definitely. వాళ్ళకి ఏ విధంగా ఉంటాయండి చికిత్స? యా డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఒబెసిటీ అనేది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి డిస్క్ ప్రాబ్లమ్స్కి. ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అక్కడ స్పైన్ మీద కానివ్వండి ఆర్ జాయింట్స్ మీద అక్కడ వెయిట్ అనేది బాగా ఎక్కువ పడడము, దాంతోపాటు అందులో డీజనరేటివ్ చేంజెస్ అనేది రావడము, ఈవెన్ వెయిట్ అనేది బాగా ఎక్కువ ఉండడంకి కారణం ఏదైతే ఉంటుందో రీజన్స్ ఏవైతే ఉంటాయో లైక్ థైరాయిడ్ ప్రాబ్లం కానివ్వండి, పీసీఓడి ప్రాబ్లం కానివ్వండి. సో వీటి రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ దీంతోపాటు ఈ నరాల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అంటే జాయింట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, సో ఇలాంటి ఆర్థరైటిస్ కానివ్వండి ఆర్ డిస్క్ ప్రాబ్లమ్స్కి కూడా ట్రీట్మెంట్ అనేది రూట్ లెవెల్ నుంచి వీళ్ళకి ఇస్తే డెఫినెట్గా ఈ ఒబెసిటీ లాంటి కేసెస్లో ఏవైతే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి కూడా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడైనా పడిపోయిన వాళ్ళకు వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత కూడా ఇలాంటివి బయటపడుతుంటాయని చెప్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి? యా సో ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఇంజురీ అన్నప్పుడు వీళ్ళకి ఆ హిస్టరీ అనేది ఎన్ని సంవత్సరాల క్రితం అనేది ఉంది, దాంతోపాటు అక్కడ డీజనరేషన్ అవుతుందా లేదా, అంటే అక్కడ బోన్ కానివ్వండి ఆర్ డిస్క్ అనేది ఏదైనా చేంజెస్ అనేది ఉన్నాయా లేదా. ఎందుకంటే పాస్ట్ ఇయర్స్ అంటే లైక్ చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో పడినప్పటికీ దెబ్బ అనేది ఇప్పుడు మళ్ళీ 30 years తర్వాత ఏంటంటే అక్కడ కొద్దిగా డీజనరేషన్ అవ్వడం వల్లనే మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే ఇనీషియల్గా ఏదైతే బోన్ ఇంజురీ ఉందో ఆర్ ఈవెన్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా వీళ్ళకి మెడికేషన్ ఇస్తూ డెఫినెట్గా దాంతోపాటు డైటరీ ఏదైతే గైడెన్స్ ఉంటుందో అది సజెస్ట్ చేస్తూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది సజెస్ట్ చేయడం వల్ల డెఫినెట్గా ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. డైట్ విషయం అంటే ఎలా ఉండాలండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్ సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా కాల్షియం రిచ్ డైట్ అంటే బాగా ఎక్కువ అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అనేటివి మనం ఎక్కువ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. నువ్వులు కానివ్వండి, రాగులు, సజ్జలు ఇలాంటివి ఎక్కువగా వాడుతూ దాంతోపాటు ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటూ ఇప్పుడు సమ్మర్ ఇంకా ఈవెన్ ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది బాగా ఎక్కువ పెంచుతూ ఏదైతే జంక్ ఫుడ్ ఉంటుందో దానికి అవాయిడ్ చేస్తూ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి అలాంటిది అవాయిడ్ చేస్తూ ఎర్లీ మార్నింగ్ ఏదైతే సన్ ఉంటుందో ఆ సన్ రేస్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కొంతమందికి ఏంటంటే ఈవెన్ ఎక్కువగా ఎయిర్ కండిషన్ రూమ్స్లో కూర్చోవడం కానివ్వండి దానివల్ల ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది బాగా ఎక్కువగా గమనిస్తుంటాము. దీనివల్ల మెయిన్ రీజన్ ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ ఎక్స్పోజర్ టు సన్ రేస్ ఏవైతే ఉంటాయో ఇవి చేయడం వల్ల డెఫినెట్గా ఈ విటమిన్ డి కానివ్వండి ఆర్ ఈవెన్ కాల్షియం రిచ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడం వల్ల ఏంటంటే ఇలాంటి జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది ఇనిషియల్ స్టేజెస్లో రాకపోయినా కూడా వీ కెన్ పోస్ట్ పోన్ అనమాట. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువ కాలం బైక్ పైన తిరగడమో లేదంటే మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు తిరగటమే ఉంటుంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇతరత్ర ఉద్యోగులు ఉంటారు, ఎక్కువ సమయం కూర్చునే ఉండాలి తప్పదు ఇంకా జాబ్ రీత్యా. సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? మీరు అన్నట్టు వాళ్ళందరూ కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది కదా, ఇలాంటి ఇబ్బందుల బారిన. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కంటిన్యూస్గా ఒక పోస్చర్లో కూర్చునే వాళ్ళకి అక్కడ బ్యాక్ రెస్ట్ కానివ్వండి ఆర్ సపోర్ట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఎక్కువగా గంటల తరబడి కూర్చునేటప్పటికి ఏంటంటే ఒక 2 hours కానివ్వండి 1 hour కొంత గ్యాప్ ఈవెన్ మూమెంట్ అనేది ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయడము అండ్ దాంతోపాటు డైటరీ ఏదైతే ఉంటుందో ప్రికాషన్స్ అనేది తీసుకోవడము, ఎక్కువగా కాల్షియం రిచ్ డయట్ లాంటిది అండ్ ఈవెన్ వెయిట్ అనేది బాగా ఎక్కువ గెయిన్ కాకుండా ఏదైతే డయట్ ఉంటుందో అది ఫాలో అవుతూ రెగ్యులర్గా ఏదైనా ఎక్సర్సైజ్ అంటే వీక్లీ అంటే రెగ్యులర్గా అంటే డైలీ చేసే అవసరం ఏమి ఉండదు. అక్కడ వీక్లీ ఒక 3 to 4 times కనుక చేసినా కూడా డెఫినెట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అంటే కంటిన్యూస్ ట్రావెలింగ్ వల్ల చేసే బ్యాక్ పెయిన్ కానివ్వండి ఆర్ ఈవెన్ మెడ నొప్పులు ఏవైతే ఉంటాయో ఆర్ ఈవెన్ కొంతమంది ఏంటంటే ఫోన్స్ అనేది బాగా ఎక్కువ యూసేజ్ చేయడం వల్ల కూడా వీళ్ళకి మెడ నొప్పులు అనేది ఉంటుంది. సో ఇలాంటిది అవాయిడ్ చేస్తే డెఫినెట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు, టీవీ స్టూడియోకి వచ్చి వెన్నెముక సంబంధిత వ్యాధులు రావడానికి కారణాలు ఏంటి, హోమియోపతిలో ఎటువంటి చికిత్సా విధానాలని, హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి చికిత్సా విధానాలను వివరించినందుకు ఈ రోజు లైఫ్ లైన్ విశ్లేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి TV9.